పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. ఇప్పటికే తొలి జాబితాలో 4 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా మరో 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపిక కోసం తీవ్ర కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ సునీల్ కనుగోలు టీంతో ప్రత్యేక ఫ్లాష్ సర్వేలు చేపట్టింది. మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ పోటీ చేస్తుండటంతో అక్కడ కోదండరాంను బరిలో పెట్టాలని కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. మరో 2 స్థానాల నుంచి పోటీ కోసం ఇతర పార్టీ నేతలతో ఏఐసీసీ చర్చలు చేస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే మహబూబ్ నగర్ లోక్సభ స్థానానికి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి, నల్గొండ నుంచి జానారెడ్డి పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డి, జహీరాబాద్ నుంచి మాజీ ఎంపీ సురేష్ షట్కార్, మహబూబాద్ నుంచి బలరాం నాయక్ పేర్లను ఖరారు చేసింది. వాస్తవానికి గురువారం జరిగిన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తెలంగాణలోని 9 స్థానాలకు అభ్యర్థులపై స్పష్టత వచ్చిన సామాజిక సమతుల్యతను దృష్టిలో పెట్టుకుని విడతల వారీగా అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని అధిష్టానం భావించింది. ఈ మేరకే తొలి జాబితాలో 4 సీట్లలో మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది. వీరిలో వంశీచంద్ రెడ్డి విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. ప్రస్తుతం సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడి స్థాయి వరకు ఎదిగారు. ఇక రఘువీర్ రెడ్డి కూడా విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ లో ఉన్నారు. కాగా సురేష్ షట్కార్ జహీరాబాద్ నుంచి గతంలోనూ ప్రాతినిధ్యం వహించారు. బలరాం నాయక్ కూడా గతంలోనూ మహబూబాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించడమే కాకుండా కేంద్ర మంత్రిగాను వ్యవహరించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ లైవ్ లో అందిస్తారు. సిద్ధార్థ్. కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల కోసం కసరత్తు చేస్తూ ఉంది. ఇప్పటికే 4 స్థానాలకు గాను అభ్యర్థులను ప్రకటించింది. మిగతా 13 స్థానాల కోసం అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే కాంగ్రెస్కి సంబంధించి 9-10 స్థానాల్లో ఒక ఏకాభిప్రాయానికి వచ్చిన వాళ్ళను మార్చే ఆలోచనలు, అంటే మొన్నటి వరకు ఎవరైతే అభ్యర్థులను బరిలో దించుదామని అనుకున్నారో వాళ్ళను మార్చే ప్రయత్నం జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్కి ఒక్క సీట్ అయినా గెలవాలి అని ఓపెన్ ఛాలెంజ్ చేసినటువంటి నేపథ్యంలో, దాంతోపాటు ఇటు రేవంత్ రెడ్డి సీఎంగా ఎదుర్కోనున్నటువంటి మొదటి ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రతి అడుగు వ్యూహాత్మకంగా వేస్తుందని అనుకోవచ్చు. దాంట్లో భాగంగా ఇటు మల్కాజ్గిరి నుంచి పోటీ చేయడానికి ప్రొఫెసర్ కోదండరాంని ఒప్పించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తూ ఉంది. అక్కడ బీజేపీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఒక లెజిటమసీ ఉన్నటువంటి ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు పోటీ చేస్తే బాగుంటుంది, దాంట్లో భాగంగా కోదండరాం పోటీ చేస్తే బాగుంటుందని హస్తం నేతలు భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి కోదండరాంతో ఈరోజు చర్చించే అవకాశం ఉంది. ఇక మిగతా స్థానాలకు సంబంధించి కూడా ఇటు సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకోవడం, పాత వాళ్ళకే అవకాశాలు ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా చాలామంది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వాళ్ళందరూ ఎంపీ స్థానాలు ఆశించి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి నేపథ్యంలో కొత్త వాళ్ళందరికీ టికెట్లు ఇస్తే పాత వాళ్ళ పరిస్థితి ఏంటి అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్ళినటువంటి నేపథ్యంలో కొత్త వాళ్ళను పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి పాత వాళ్ళను పరిగణలోకి తీసుకుందామనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ప్రకటించాల్సినటువంటి 13 స్థానాలను చూస్తే చేవెళ్ల నుంచి పట్నం సునీతా మహేందర్ రెడ్డి పేరును మొన్నటి వరకు పరిశీలించింది. ఆమె రీసెంట్గానే పార్టీలోకి వచ్చారు. దాంతోపాటు మెదక్ నుంచి నీలం మధుకు పార్టీ టికెట్ ఇద్దామని భావిస్తూ ఉంది. కానీ ఆయన కూడా రీసెంట్గానే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్ పేరును ప్రకటిద్దామని పార్టీ భావిస్తుంది, కానీ ఆయన కూడా రీసెంట్గానే పార్టీలోకి వచ్చారు. సో ఇట్లా కొత్త వాళ్ళకి అందరికీ టికెట్లు ఇస్తే పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది హస్తం నేతలు ఆలోచిస్తున్నారు. దాంట్లో భాగంగా సికింద్రాబాద్కి సంబంధించి వేణుగోపాల స్వామి అని చార్టెడ్ అకౌంటెంట్కి టికెట్ ఇద్దామని కాంగ్రెస్ భావిస్తూ ఉంది. ఇక నిజామాబాద్కి సంబంధించి జీవన్ రెడ్డి, ఇరవత్రి అనిల్ వీళ్ళిద్దరూ బరిలో ఉన్నారు. దాంతోపాటు ఇటు ఆదిలాబాద్కి సంబంధించి ఆత్రం సక్కు, వెడ్మా బొజ్జు ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. అయినా ఒకసారి ఆయనకు ఎంపీగా బరిలోకి తీస్తే బాగుంటుందని పార్టీ భావిస్తుంది. దాంతోపాటు బీజేపీ నేతగా ఉన్నటువంటి సోయం బాబురావును కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి ఆయనకు టికెట్ ఇద్దామనే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. ఇటు వరంగల్కి సంబంధించి అద్దంకి దయాకర్, డాక్టర్ రామగల్ల పరమేశ్వరరావు పేర్లను పరిశీలిస్తుంది. పెద్దపల్లికి సంబంధించి వెంకటేష్ నేత, గడ్డం వంశీ, రామిల్ల రాధిక, పెర్కశం ఈ 4 పేర్లను పరిశీలిస్తున్నారు. మల్కాజ్గిరికి సంబంధించి వేరే పార్టీలకు సంబంధించినటువంటి నేతలను
అధిష్టానం పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అక్కడ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని ఒక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో ఆల్రెడీ టచ్లోకి వెళ్ళారు. ఒకవేళ తమకు అవకాశం ఇస్తే తన కొడుకును బరిలోకి దింపి కాంగ్రెస్ తరఫున ఖచ్చితంగా గెలిపిస్తానని మల్లారెడ్డి కాంగ్రెస్ నేతలకు ఒక అష్యూరెన్స్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. అయినా కాకపోతే మొన్న నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిని పోటీలో పెడదామని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఇక ఖమ్మంకి సంబంధించి పొంగులేటి తమ్ముడు ప్రసాద్ రెడ్డి, బంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్, మల్లు నందిని, విహెచ్ చాలా ఇట్లా ఆశావాహులు ఉన్నారు. సో మొత్తానికైతే గెలుపు గుర్రాలను బరిలో దించుదామని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దీనికోసమే 10 మంది పేర్లు ఖరారైన 4 పేర్లు మాత్రమే ప్రకటించి మిగతా వేళ విషయంలో ఫ్లాష్ సర్వేలు నిర్వహిస్తున్నారు. దాని తర్వాత అభ్యర్థులకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.